విషయం ఏది అంటే దాన్ని సద్వినియోగం చేసుకోవడం. మరి కాలాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేని స్థితిని పొందుతారు అంటే దానికి రెండు ప్రధానమైనటువంటి ప్రతిబంధకములు ఉంటాయి అని. ఒకటి సోమరితనం, రెండు లోభకారకమైనవి మోహకారకమైనవి ఏ ఉంటాయో వాటికి వశపడిపోవడం. ఈ రెండు విషయముల చేత అందరూ ఒకే స్థానాన్ని పొందలేరు. ఒక తరగతి గదిలో 100 మంది విద్యార్థులుంటే వర్షం పడినప్పుడు ఎలా పడుతుందో అలాగే గురువుగారు 100 మందికి ఒకలాగే పాఠం చెప్తారు తప్ప అందులో కొంతమంది విద్యార్థులకి పాఠం బాగా అర్థమయ్యేటట్టు, కొంతమందికి అర్థం కాకుండా ఉండేటట్టు, కొంతమందికి వినపడేటట్టు, కొంతమందికి వినపడకుండా ఉండేటట్టు పాఠం ఎప్పుడూ చెప్పరు. కానీ అందరూ పెద్ద పెద్ద అధికారులు ఎందుకు కాలేకపోతున్నారు? అందరూ శాస్త్రవేత్తలు ఎందుకు కారు? అందరూ కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయులుగా ఎందుకు బ్రతకలేకపోతున్నారు అంటే గురువుగారు చెప్పినటువంటి పాఠాన్ని పరమశ్రద్ధాభక్తులతో వింటున్నవాడెవడు, ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నవాడెవరు? ఆవు పాలు పితకడం గొప్ప కాదు. ఆవు పాలు పితికేటప్పుడు 2 మోకాళ్ల మధ్యలో పెట్టుకున్నటువంటి పాత్ర ఆ ఆవు యొక్క శిరముల క్రిందకే ఉన్నదా లేదా, శిరముల నుండి స్రవిస్తున్నటువంటి పాలు ఒక చుక్క కూడా పక్కన పడకుండా కుండలోనే పడుతున్నాయా లేదా అన్న విషయంలో జాగ్రత్త పడినవాడెవరో వాడే ఆవు పాలు పితకగలిగినటువంటి వాడు. కేవలం కుండ మోకాళ్ల మధ్యలో పెట్టుకుని ఎవరి వంకో చూసి మాట్లాడుతూ శిరములు పట్టుకు లాగితే ఆ పాలు నేలపాలైపోతాయి. గురువుగారి దగ్గర కూర్చుని వింటున్నప్పుడు తదేక దృష్టితో ఆయన చెప్తున్నటువంటి మాటలను మాత్రమే పట్టుకుని చెవులనేటటువంటి కుండలోకి ఆ పాలని పితుక్కుంటున్నవాడెవరో వాడు మాత్రమే ధన్యాత్ముడు. ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి. ఎవడు తరగతి గదిలో అలా కూర్చోగలడో వాడే సమున్నత స్థానాన్ని పొందుతాడు. ఇంతకు ఎవడాడు? నందు ఈజ్ ఆ ప్రొఫెషనల్ కిల్లర్. కనీసం నీ ఫోటో చూసే భాగ్యం కూడా మాకు లేదా? గన్ చూడాలనుకోండి తప్పులేదు, బుల్లెట్ చూడాలనుకోండి. ఎంత చెమటోడిస్తే అంత గెలుచుకుంటారు. 3 రెట్లు ఎక్కువ స్టామినా అందజేస్తుంది బూస్ట్. శరీరానికి ఆక్సిజన్ గ్రహించడాన్ని ఎక్కువ చేస్తుంది. ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి. ఎవడు తరగతి గదిలో అలా కూర్చోగలడో వాడే సమున్నత స్థానాన్ని పొందుతాడు. తరువాత కాలమునకు ప్రతిబంధకము ఆకర్షణీయమైనటువంటి విషయాలు మనసుని లోభ పెడతాయి, మనసుని మోహ పెడతాయి. చూడండి, ఏదో ఇవాళ ఇది చదువుకుందాం 1 గంట సేపు అనుకుంటాడు, కానీ ఈలోగా ఓ క్రికెట్ మ్యాచ్ వస్తుంది, లేకపోతే ఏదో తనకిష్టమైనటువంటి సినిమా ఒకటి వస్తూ ఉంటుంది, లేదా తనకిష్టమైనటువంటి ఒక నటుడితోటి ఏదో ఒక ఇంటర్వ్యూ ప్రసారం అవుతూ ఉంటుంది. అతను తర్వాత చదువుకుందామని చెప్పి దీన్ని చూస్తూ కూర్చుంటాడు. కాలం అయిపోయింది, ఇక ఆ కాలము తిరిగి రాదు. అందుకే కాలాన్ని యమునా నదితో సంకేతిస్తారు. కాలానికి ముందుకు వెళ్ళడం తెలుసు తప్ప కాలాన్ని వెనక్కి తీసుకురాగలిగిన శక్తి లేదు. అది వెనక్కి తిరిగి రాదు. వెనక్కి తిరిగి రాదు కాబట్టి వెళ్ళిపోయిన కాలం వెళ్ళిపోయింది. ఇలా ప్రతిరోజు ఏదో ఒక కారణానికి ఆకర్షితుడై ఏది చెయ్యాలనుకుంటున్నాడో అదొక్కటే చెయ్యడు. ఏది నేను చెయ్యాలని సంకల్పం చెయ్యడో అది మాత్రం చేస్తూ ఉంటాడు. చిట్ట చివరికి ఫలితం ఏమవుతుంది అంటే ఏ తరగతి గదిలో కలిసి తాను ఇతర విద్యార్థులతో చదువుకున్నాడో అందులోనే ఒక విద్యార్థి ఒక 10 సంవత్సరాలు పోయేటప్పటికీ ఒక 70 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి మంచి కారులో చక్కటి భార్యతో కలిసి సిగ్నల్ లైట్ పడితే ఆగుతాడు. ఆ పక్కనే ఇంకా ఉద్యోగాన్ని వెతుక్కుంటూ ఒక సైకిల్ మీద ఈ పక్క విద్యార్థి ఆగుతాడు. కిటికీ అద్దంలోంచి చూసి ఒరే బాగున్నావా అని అడుగుతాడు. వాడు కిటికీ అద్దం దింపి కారులోంచి అంటాడు, ఎరా ఇప్పటికైనా అసలు నువ్వు చెయ్యవలసిన పని సక్రమంగా అనుకున్న సమయానికి చేయడం అలవాటు చేసుకున్నావా, అలాగే ఉండిపోయావా అని అడుగుతాడు.
ఇద్దరూ కలిసే చదువుకున్నారు. ఇద్దరికీ తండ్రి ఒకలాగే కట్టాడు ఫీజులు. ఇద్దరి తండ్రులు వృద్ధిలోకి రావాలనే కోరుకున్నారు. వాడు 70 లక్షల కారులో ఎలా వెడుతున్నాడు, వాడు అంత సమున్నత స్థానానికి ఎందుకు చేరాడు, పక్కవాడు సైకిల్ మీద ఎందుకు నిలబడిపోయాడు? ఒక్కటే కారణం, ఆ సమయమునందు దృష్టి పెట్టవలసిన వాడు దృష్టి పెట్టలేదు. విద్యార్థి దశలో అత్యంత కీలకమైనటువంటి కాలం ఏది అంటే 10వ తరగతి నుంచి ఆ తరువాత వచ్చేటటువంటి కాలం అత్యంత విలువైనటువంటి కాలం. ఆ కాలంలో ఏ ఒక్క క్షణాన్ని దుర్వినియోగం చేసినా కూడా ఒక్క ర్యాంక్ తేడా వస్తే చాలు. తనకన్నా ముందు వాడు ఒక విశ్వవిద్యాలయంలో చదువుకుంటాడు, క్యాంపస్ సెలక్షన్లో సమున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతాడు. ఎందుచేత వెనకబడిపోతాడు ఒక విద్యార్థి అంటే, ఆ కాలమునందు దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టలేదు. కేవలం ఆ 5 సంవత్సరాలు సక్రమంగా చదువు మీద దృష్టి పెట్టి ఉంటే మిగిలిన జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా సమున్నతమైన స్థాయిలో, ఎక్కడైనా కాగితం కింద సంతకం పెట్టడమే తప్ప కాగితాన్ని తాను తయారు చేయవలసినటువంటి అవసరం లేని స్థితిని పొందేవాడు. కానీ ఆ కాలాన్ని దుర్వినియోగం చేశాడు. ఆ కాలమునందు కేవలం మనసు రంజిల్లేటటువంటి విషయానికి వశపడిపోయాడు. దానికి పర్యవసానం ఏమవుతుంది అంటే, తరువాతి కాలం అంతా జీవితంలో చిన్నపుచ్చుకునే గడుపుతాడు. వాళ్ళు ఎంత ప్రేమగా పలకరించినా, తనతో కలిసి చదువుకున్నవాడు సమున్నత స్థాయికి వెళ్ళి దగ్గరికి వచ్చి కరచాలనం చేసి పలకరించినా ఏదో ఆత్మన్యూనతాభావం. వాడంత వాడయ్యాడు, నేను అవలేకపోయాను. తాను జీవితాంతం విచారించిన ఇక తాను చేసిన తప్పుని మాత్రం దిద్దుకోలేడు. దిద్దుకోగలిగినటువంటి తప్పులు కొన్ని ఉంటాయి. జీవితంలో దిద్దుకోలేనంత భయంకరమైన తప్పు ఎప్పుడు జరిగిపోతుందంటే, కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్లనే. అందుకే ఋషులు కాలం విషయంలో అంత జాగ్రత్త ప్రదర్శించారు. అసలు మీరు సనాతన ధర్మంలో వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే అన్నిటికన్నా ఎక్కువగా దేని మీద దృష్టి పెట్టి మాట్లాడారు అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం. అందుకే సూర్యోదయాత్ పూర్వం ఎన్ని గంటలకి నిద్ర లేవాలి అన్నదానితో మొదలుపెట్టి ఎన్ని గంటలకి నిద్రపోవాలి అన్న విషయాన్ని కూడా ఋషులు చెప్పారు. రాత్రివేళ బుద్ధి చురుకుతనంతో ఉండదు. పైగా అందరూ నిద్రపోతున్న వేళ తానొక్కడూ మేల్కొని ఉండడం మంచి లక్షణం కాదు. అది మనసు ఏ బలహీనతలనైనా పొంది ఉంటే ఆ బలహీనతల వైపుకి ప్రయాణించడానికి అవకాశం ఇచ్చేటటువంటి సమయం. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అదే అంటాడు. అందుకే అందరూ నిద్రపోయే వేళలో తాను నిద్రపోవాలి. అందరూ తెలివిగా ఉండవలసిన సమయంలో తాను తెలివిగా ఉండాలి. చిన్నపిల్లలకు అందుకే పెద్ద పూజా విధానాన్ని శాస్త్రం పెట్టలేదు. చాలాసేపు పూజలో గడపమని చెప్పలేదు. ఏకాదశి లాంటి ఉపవాసాలు చెయ్యమని చెప్పలేదు. దేవాలయాలకి అదే పనిగా వెళ్ళి దర్శనాలు చేసుకుని ప్రదక్షిణాలు చేసి నమస్కారాలు చెయ్యమని కూడా చెప్పలేదు. నీకు సమస్తమైనటువంటి దేవతల యొక్క సమాహార స్వరూపము తల్లిదండ్రుల రూపంలోనే ఉన్నారు. ఏ గుడికి కూడా చిన్నతనంలో అంత ప్రయాసపడి వెళ్ళక్కర్లేదు. ఎప్పుడైనా ఏ నైమిత్తిక తిథి నాడో వారంలో ఏదైనా ఒకరోజో దేవాలయానికి వెళ్ళడాన్ని నేను వ్యతిరేకించను. కానీ తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేసి ఒక్క నమస్కారం చేస్తే చాలు. నీ గురువు గారి పట్ల నువ్వు గౌరవభావంతో పూజ్యభావంతో ప్రవర్తించగలిగితే చాలు. అది నీకు విశేషమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చి కట్టపెడుతుంది. శాస్త్రం ఎందుకు విద్యార్థి దశకి అన్ని మినహాయింపులు ఇచ్చింది అంటే ఒక్కటే కారణం, వాడి పేరే విద్యార్థి. ఆ సమయమునందు నువ్వు ఎంత విద్య సముపార్జనం చేశావో అదే నీకు రాబోయే జీవితంలో తొట్టుపాటు పడకుండా ఊంచుకుని నిలబడగలిగినటువంటి స్థితినిస్తుంది. ధార్మికమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. నువ్వు ఏ స్థానంలో కూర్చున్నావన్నది కాదు, ఏ స్థానంలో కూర్చున్నా కూడా పూజనీయుడవై అతను విశ్వసనీయమైనటువంటి వ్యక్తి, అతను పద్ధతైనటువంటి జీవితము గడిపేటటువంటి వాడనేటటువంటి కీర్తిని తెచ్చిపెడుతుంది. ఎదర జీవితంలో ఎన్నో కష్టసుఖాలు ఉండొచ్చు, ఒత్తిడులు ఉండొచ్చు, వైక్లభ్యాలు ఉండొచ్చు, ఉద్ధాన పతనాలు ఉండొచ్చు. వాటిని తట్టుకోవడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే విద్యార్థి దశలో ఇక ఏ పని ఉండదు. చక్కగా గ్రంథపఠనం చేయడం,
గురువుగారిని సేవించడం, చదువుకోవడం. అందుకే పిల్లలు అమ్మా నేను చదువుకుంటానమ్మా అంటే కాసేపు చదువొద్దులేరా సినిమా చూడని ఏ తల్లిదండ్రులు చెప్పరు, కాసేపు టీవీ చూడని ఏ తల్లిదండ్రులు చెప్పరు. చదువుకి ప్రతిబంధకమైనటువంటి విషయాలు ఏముంటాయో వాటిని నీ దగ్గర ఉంచుకోవడమే మనసు ప్రేరణ పొందడానికి కారణమవుతుంది. ఒక తండ్రి చేతిలో సెల్ ఫోన్ పట్టుకున్నాడు అంటే దానికి ఒక అర్థం ఉంది. ఆయన ఒక కుటుంబ యజమాని కాబట్టి ఆయన ఎవరితోనన్నా మాట్లాడవలసి రావచ్చు, లేదా ఆయనతో ఎవరైనా మాట్లాడవలసి రావచ్చు. ఒక విద్యార్థిని ఎన్ని గంటలకి పాఠశాలకి పంపించాడో తండ్రికి తెలుసు, ఎన్ని గంటలకి పాఠశాలలోంచి బయటికి వస్తాడో తండ్రికి తెలుసు. అంతకన్నా ముందు ఏ కారణం చేతనైనా పాఠశాలలోంచి పిల్లవాడిని పంపించేస్తే ఆ తండ్రికి అయ్యా ఇవాళ పాఠశాల ఫలానా కారణానికి మూసేసి ఇంటికి పంపించేశామని చెప్పడానికి తండ్రికి ఒక సందేశాన్ని పంపించడానికి పాఠశాల యాజమాన్యం దగ్గర ఫోన్ ఉంది. నీకెందుకు ఫోను? నువ్వు ఎవరితో మాట్లాడాలి? నీకెందుకన్ని మెసేజ్లు? నీకెందుకు సెల్ ఫోన్ ఒక్కటి దగ్గరుంటే అందులో ఇవాళ యావత్ ప్రపంచాన్ని చూడొచ్చు. ఇంకా పరిణితి పొంది ఏది చూడవచ్చో ఏది చూడకూడదో, ఏది వినొచ్చో ఏది వినకూడదో, ఏది మాట్లాడచ్చో ఏది మాట్లాడకూడదో, ఎవరితో అంట కాగచ్చో ఎవరితో కూడకూడదో తగినంత పరిణితితో నిర్ణయం చేసుకోవడం చేతకాని విద్యార్థి చేతిలో సెల్ ఫోన్ లాంటి వస్తూ ఉంటే అది శీల భ్రంశానికి దారితీస్తుంది తప్ప ఎక్కడో ఎవరో ఆ నిగ్రహశక్తి ఉన్నవాడు తప్ప కోట్ల మందిలో ఏ ఒక్కడు దాన్ని సక్రమంగా వినియోగించుకోగలుగుతాడు? లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహాపురుషులు విద్యార్థి దశలో పాఠశాలకి వెళ్ళవలసి వస్తే చేతిలో డబ్బులు లేకపోతే పడవవాడు అక్కర్లేదయా డబ్బు ఇవ్వక్కర్లేదు ఎక్కమంటే డబ్బు ఇవ్వకుండా నేను పడవ ఎందుకు ఎక్కాలని బట్టలు విప్పి పుస్తకాల్ని వీపుకి మూట కట్టుకుని గంగానదిని ఈది ఆవలి ఒడ్డుకు వెళ్లి శాస్త్రి గారు చదువుకుని భారతదేశానికి ప్రధానమంత్రి అయి జై జవాన్ జై కిసాన్ నినాదాన్నిచ్చి హరిత విప్లవాన్ని సృష్టించి ఈ దేశానికి ఎనలేని కీర్తిని తెచ్చారు. ఇవాళ ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పుస్తకాలు వీపున కట్టుకుని గంగానదిని దాటి వెళ్ళి చదువుకోమని చెప్పట్లేదు. పిల్లల్ని ఎంత సుఖపెట్టి చదివించాలో అంత సుఖపెడుతున్నారు. తల్లిదండ్రులు ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు. సుఖంగా చదువుకోమని అంత సౌకర్యాలు తల్లిదండ్రులు కల్పిస్తున్నప్పుడు, పాఠశాల కల్పిస్తున్నప్పుడు, యాజమాన్యాలు కల్పిస్తున్నప్పుడు, గురువులు ముందుకొస్తున్నప్పుడు ఒక విషయాన్ని పూర్వం వింటుంటే మనసులో ఊహించుకునేవాళ్ళం. ఒక ఊహా చిత్రాన్ని లేదా అక్కడ వేసినటువంటి నలుపు తెలుపులో ఉన్నటువంటి ఒక చిత్రపటాన్ని చూసి మురిసిపోయేవాళ్ళం. ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉంటాయంటే అది చూసి మురిసిపోయేవాళ్ళం. కానీ ఇవాళ విద్యార్థులకు ఒక తెర పెట్టి దాని మీద హిమాలయ పర్వతాలన్నింటినీ కూడా చూపించగలిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. చదువుకోనేటటువంటి వయస్సులో చదువు మీద తప్ప ఏ ఇతర విషయం మీద దృష్టి పెట్టవలసిన అవసరం లేదు అని శాస్త్రవాక్కు. చదువుకునేటటువంటి పిల్లలకి చదువు చెప్పడం వినా అసలు వాళ్ళని చదువుకోండి అన్న ఒక్క మాట తప్ప పెద్దలైన వారు తద్భిన్నమైనటువంటి ఏ విషయాన్ని వాళ్ళకి బోధ చెయ్యకూడదని, తద్భిన్నమైన ఏ విషయంలోకి విద్యార్థుల్ని లాగకూడదని, వాళ్ళ జీవితంలో ఆ కాలం పాడైపోతే ఇక ఎవరూ తెచ్చిపెట్టి ఇవ్వలేనటువంటిది. మనమేదో అనుకున్నామని పిల్లల్ని తీసుకొచ్చి ఆ పిల్లల యొక్క కాలాన్ని దుర్వినియోగం చేసేటటువంటి అధికారం ఎవ్వరికీ ఉండదు. పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వడం అనేటటువంటిది వాళ్ళు నిలబడడం అనేటటువంటి దానికి ప్రశ్నార్థకమై వాళ్ళకి వాళ్ళ శీలాన్ని పాడు చేయగలిగినటువంటి ఒక ఉత్ప్రేరకాన్ని అందించడం. అలాగే విపరీతమైన వేగంతో వెళ్ళగలిగినటువంటి ద్విచక్ర వాహనాలు ఎవరో ఒక పిల్లవాడు తెలిసో తెలియకో కొనుక్కుంటాడు. తెలియక బలహీనమైన మనస్తత్వం ఉన్నటువంటి పిల్లవాడు తండ్రిని వేధించవచ్చుగాక, చెప్పడం చేత కాకపోతే ఇంకొక పెద్దల దగ్గరికి తీసుకెళ్లి దానివల్ల వచ్చే ప్రమాదాన్ని చెప్పాలి. ఆ వయసులో ఎంత వేగంగా వెళ్ళడం అంటే అంత వేగంగా వెళ్ళడం సంతోషం అనిపిస్తుంది. కానీ జీవితంలో ఏది సాధించాలన్నా శరీరానికి ఆరోగ్యం ఉండడం అనేటటువంటిది అత్యంత అవసరం. ఈ దేశంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాగలిగినటువంటి ఒక సమర్థుడికి, ఎంతోమంది సంఘ విద్రోహక శక్తుల్ని పట్టుకోగలిగినటువంటి వ్యక్తికి
చిన్నతనంలో ఒక మోటార్ సైకిల్ ఇచ్చిన కారణం చేత వాడికి వెన్నుపాము మీద తగలరాని దెబ్బ తగిలితే, వాడు దాని మించి జారి పడిపోతే, ఈ పిల్లవాడు మెట్లెక్కకూడదు, ఈ పిల్లవాడు పరిగెత్తకూడదు అంటే, కొడుకు అడిగాడు అని చెప్పి కొడుకు మీద ప్రేమ ఉండడం తప్పు కాదు, కానీ లొంగిపోయి తండ్రి మోటార్ సైకిల్ ఇవ్వడం ఎంత తప్పో, ఆ మోటార్ సైకిల్ వాడుకోవాలన్న కోరిక కలగకూడని వయసులో కలగడం కూడా అంతే తప్పు. అలా కలగకుండా ఉండాలి అంటే చదువు ఒక్కటి కాదు, దానికి సంస్కారము తోడు కావాలి. ఎంతమంది మహనీయులు చదువుకునేటప్పుడు ఎంత కష్టపడి చదువుకుంటే అంత వృద్ధిలోకి వచ్చారో అర్థం అవ్వాలి. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి రాష్ట్రపతి చేశారు. ఒకప్పుడు రామేశ్వరం పక్క నుంచి అత్యంత వేగంగా వెళ్ళిపోతున్న రైలు రామేశ్వరంలో స్టాప్ లేకపోతే వెళ్ళిపోతున్న రైల్లోంచి పేపర్ కట్టలు బయటికి తోసేస్తే ఆ పేపర్ కట్టలు తీసుకొచ్చి ఇంటికి వాటన్నింటినీ విడివిడిగా పేపర్లుగా కట్టుకుని సైకిల్కి పెట్టుకుని తెల్లవారుజామున రామేశ్వరంలో ఇంటింటికి తిరిగి ఆ పేపర్ వేసి పాఠశాలకు వెళ్ళి చదువుకుని సాయంకాలం 1 గంట మళ్ళీ ఇంటింటికి వెళ్ళి పేపర్ బిల్ కలెక్ట్ చేసి పరమ శ్రద్ధాభక్తులతో 7 గంటల నుంచి చదువుకుని అంత వృద్ధిలోకి వచ్చి భారత రాష్ట్రపతి అయి మన దేశం యొక్క కీర్తిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టారు. అటువంటి మహనీయుని యొక్క అడుగుజాడలలో నడవడం భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఆవశ్యకం. వార్తాపత్రికలు కానీ, దినపత్రికలు కానీ, మాధ్యమాలు కానీ అటువంటి మహనీయుల యొక్క జీవితాల్ని చూపించడానికి ప్రత్యేకంగా సమయాలు కేటాయించాలి. విద్యార్థి దశలో ఉండగా కేవలం చదువే కాకుండా దానితో పాటు సంస్కార బలాన్ని పిల్లలకి అందజేయగలిగినటువంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రను అందుబాటులోకి తేవాలి. పాఠశాలల యొక్క గ్రంథాలయాలలో ఆ పుస్తకాల నుంచి వాళ్ళకి చదువుకునేటటువంటి అలవాటు చెయ్యాలి. కాలం సద్వినియోగం కాకపోవడానికి మరొక ప్రతిబంధకం సోమరితనం. జీవితంలో కాలమునకు సంబంధించి ఏ ప్రణాళిక రచన లేకపోవడం. అసలు నువ్వు చెయ్యాలి అని అనుకోవాలి, కానీ జీవితంలో ఎన్ని పనులు చేసినా ఇంకా నాకు జీవితం సరిపోదు, అబ్బో నేను తెలుసుకోవలసినవి ఇన్ని విషయాలున్నాయో అనిపిస్తుంది. మహనీయులైనటువంటి వారు చేసినటువంటి పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఏ విషయం తెలుసుకుందాం, ఏ విషయం చేద్దామన్న తాపత్రయం లేకపోతే అసలు కాలమంతా మిగులుగానే కనపడుతుంది. పరీక్షకి వెళ్లే ముందు 3 రోజుల ముందు చదువుకుంటే చాలదా, మిగిలిన కాలం ఎలా గడిపితే పోదు అనిపిస్తుంది. అసలు మనిషి పాడైపోవడానికి కారణం అక్కర్లేని విషయాలన్నీ 5 పైసలు ఖర్చు లేదు కదానని వచ్చి మాట్లాడుతూ ఉండడం. తను పాడైపోవడం ఒక ఎత్తు, వాడికి ఏ పని లేదు, వాడికి జీవితంలో వృద్ధిలోకి వద్దామన్న కోరిక లేదు, ఓ మంచి పుస్తకం చదువుకుందామని కోరిక లేదు, ఓ ధ్యానం చేసుకుందామని కోరిక లేదు, పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతూ ఉండడం. పోనీ తనతో పోయిందా, కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకున్న వాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర కూర్చుని గంటలు మాట్లాడుతూ ఉండడం. తాను పాడైపోవడం ఒకెత్తు, అవతల వాడిని పాడు చేయడం ఒకెత్తు. అందుకే భగవంతుడు నోరు ఇచ్చాడు కదా అని, మాట ఇచ్చాడు కదానని కేవలంగా సంతోషంగా కాలం గడపడానికి కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడం అనేటటువంటి దుర్లక్షణం ఎప్పుడూ ఉండకూడదు. మాట మాట్లాడితే ప్రయోజనకరం కావాలి. ఎవరితోనైనా మాట్లాడితే ఎంతసేపు మాట్లాడాలో, ఆ మాట మాట్లాడడం ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడాలి తప్ప ఏమీ పని లేదు కదా అని చెప్పి కబుర్లలో పొద్దు బుచ్చుకుందాం అనుకోవడం చాలా దారుణాతి దారుణమైనటువంటి విశేషం. మీరు మహాత్ముల జీవితాలు గమనించండి, అసలు వాళ్ళకి ఒక్క క్షణం ఖాళీ ఉండదు. ఈ దేశంలో దుర్గాబాయి దేశ్ముఖ్ అని మహాతల్లి, ఆవిడ ఒకానొకప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి వెడితే దాని ఉపకులపతి అయినటువంటి డాక్టర్ విఎస్ కృష్ణ గారు ఆవిడని ఆహ్వానం చేస్తూ సభలో ఒక మాట అన్నారు. ఈ రాష్ట్రం గర్వించదగ్గ వ్యక్తి, ఈ రాష్ట్రానికే కోడలు, అటువంటి తల్లి ఇవాళ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి వచ్చారు. అందుకే విద్యార్థులందరూ ఆవిడ్ని చూడాలని, ఆవిడ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆవిడ్ని పరిచయం చేస్తున్నాను అంటే విద్యార్థుల యొక్క కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఎందుకు అటువంటి మహాత్ముల్ని తీసుకొస్తారు విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లోకి? 11వ సంవత్సరంలో ఆవిడ మహాత్మా గాంధీ గారి ప్రసంగం విన్నారు. సహాయ నిరాకరణోద్యమం జరుగుతోంది ఆ రోజుల్లో.
హిందీ నేర్చుకోవలసిన అవసరం ఏమిటి, విదేశీయుల నుండి వచ్చినటువంటి వస్తువుల్ని వాడకుండా తనంత తానుగా స్వచ్ఛందంగా విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఎక్కడుంది తెలుసుకున్నారు. ఒక్క ప్రసంగం విన్నారు, ప్రేరణ పొందారు. ఆ రోజున మహాత్మా గాంధీ గారు 2 విషయాల గురించి మాట్లాడారు. సంకల్ప సిద్ధి. నువ్వు జీవితంలో ఒక విషయాన్ని సాధించాలనుకుంటే దానికి ప్రతిబంధకమైన విషయాన్ని దాటడంలో నీకు ముందు ఉండవలసిందేది అంటే మనోస్థైర్యం, మొక్కవోని ధైర్యం. ఇవి ఎలా ఉండాలి అన్న దాని మీద గాంధీ గారి ప్రసంగం ఆ పిల్ల వింది. 11 ఏళ్ల పిల్ల ఇంటికి వెళ్ళింది. తన ఇంట్లో తనకి సంబంధించి ఉన్న విదేశీ వస్తువులన్నిటినీ తీసుకొచ్చి పెరట్లో పడేసి అగ్నిహోత్రంలో దగ్ధం చేసేసింది. ఒక రాట్నం కొనుక్కొని ఆ పిల్ల ప్రతిరోజు రాట్నం ఉడికి తాను బట్ట తయారు చేసి ఆ ఉడికిన బట్టతో చేసినటువంటి బట్ట కట్టుకుంది. హిందీ నేర్చుకుంది. ఆ పిల్ల తరువాతి కాలంలో ఆమెయే దుర్గాబాయి దేశ్ముఖ్. ఆమె ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశారు. తెలుగులో నేను ఆ పుస్తకం పేరు చెప్పాలి అంటే మాట్లాడే రాళ్ళు, స్టోన్స్ దట్ స్పీక్ అని చెప్పి ఓ పుస్తకం రాశారు ఆవిడ. అందులో ఆవిడ భావన ఏమిటంటే, ఆవిడ ప్రారంభం చేసినప్పుడు 12వ సంవత్సరంలో ఆవిడ చిన్నపిల్లలకి, ప్రత్యేకించి ఆడపిల్లలకి బాలికా హిందీ ప్రచార సభ అని ఒక చిన్న కుటీరంలో ప్రారంభం చేశారు. తాను మహాత్మా గాంధీ గారి యొక్క ప్రసంగం నుంచి ఎలా ప్రేరణ పొందారో అలా అందరికీ కూడా దేశభక్తి కలగడానికి చిన్న పిల్ల దేశభక్తికి సంబంధించిన పుస్తకాలు చదివి అందరినీ కూర్చోపెట్టి దేశభక్తి కలిగేటట్టుగా దేశభక్తుల యొక్క చరిత్రలు చెప్తూ ఉండేవారు. ఎంతమందిని తీర్చిదిద్దారు. తరువాతి కాలంలో ఆవిడ అకుంఠితమైనటువంటి దీక్ష చేత ఆమె సంకల్పానికి సువిశాలమైనటువంటి ప్రాంగణాలు, దాదాపుగా ఒక 100 ప్రాంగణాలు ఒక్క ఆంధ్రదేశంలో వచ్చాయి. కొన్ని వేల మంది స్త్రీలకి ఆవిడ ఉద్ధరణకారకమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు కల్పించగలిగారు. ఆవిడ పుస్తకానికి అందుకే మాట్లాడే రాయి అని పేరు పెట్టారు. మనం పునాది రాయి అని ఒకటి వేస్తాం. పునాది రాయి దేనికి సంకేతం? ఒక సంకల్పానికి ప్రతీక. నేను ఇక్కడ 7 అంతస్తుల మేడ కట్టాలనుకున్నాను, ఒక పునాది రాయి వేశాను. అది 100 ఏళ్ళైనా అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఆ పునాది రాయి ఏం మాట్లాడుతుంది? అది ఏం మాట్లాడదు అనుకోకండి, అది మాట్లాడుతుంది. ఏమిటండి ఈ రాయి? పునాది రాయి. ఎప్పుడు వేశారు? 100 ఏళ్ల క్రితం. ఎవరు వేశారు? ఫలానా ఆయన. ఎందుకు వేశారు? మేడ కడదామని. ఏం చేశారు? కట్టలేదు. ఆయన ఏడి కాలగర్భంలో కలిసిపోయాడు. అంటే ఇప్పుడు ఆ రాయి ఏం చెప్తోంది? సంకల్ప శుద్ధి లేని వ్యక్తి గురించి మాట్లాడుతోంది. వేరొక పునాది రాయి ఉంది. ఆ పునాది రాయి పక్కన ఒక విశ్వవిద్యాలయం వచ్చింది. ఆ పునాది రాయి పక్కన ఒక పెద్ద వైద్యాలయం వచ్చింది. ఆ పునాది రాయి పక్కన 7 అంతస్తుల మేడ వచ్చింది. ఆ పునాది రాయి పక్కన ఒక పెద్ద నృత్య కళా కేంద్రం వచ్చింది. అదేం చెప్తోంది? ఆ వ్యక్తి ఏ లక్ష్యంతో ప్రారంభం చేశాడో ఆ లక్ష్యము ఇవాళ ఆ లోపల ఎలా తీర్చిదిద్దబడిందో, ఎంతమంది ఆ లక్ష్యం వేపికి అడుగులు వేసి అంత గొప్పవాళ్ళై దేశ చరిత్రకే కీర్తి పుటల్ని తొడగగలుగుతున్నారో, మాట్లాడదు అని మనం అనుకున్న ఆ పునాది రాయి మాట్లాడుతోంది. ఆవిడ పుస్తకానికి పెట్టుకున్న పేరది, మాట్లాడుతున్న రాళ్ళు. ఆ మాట్లాడుతున్న రాళ్ళు మహాత్ముల జీవితాల యొక్క సంకల్ప శుద్ధికి ప్రతీకలు. వాళ్ళు ఎంత కష్టపడితే సంకల్పాలు నెరవేరాయో, కాలాన్ని ఎంత ప్రణాళికాబద్ధం చేసుకున్నారో, ప్రతిబంధకాల్ని ఎలా అధిగమించారో, ఎన్ని కష్టాలు పడి జీవితాల్లో అంత సమున్నతమైన స్థితికి ఎదిగాయో, ఆవిడ పుస్తకానికి ఆ పేరు పెట్టుకొని కాలాన్ని ఎలా వినియోగించుకోవాలో వ్రాస్తూ ఆ తల్లి ఆ పుస్తకంలో ఒక చోట ఒక మాట వ్రాశారు. నాకు ఆ మాట జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా పులకాంకురాలు వస్తూ ఉంటాయి. ఆ తల్లి అన్నారు, ఒక సంకల్పశుద్ధి కలిగిన వ్యక్తి, కాలము యొక్క విలువని అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తి, ప్రణాళికాబద్ధంగా కాలాన్ని తీర్చిదిద్దుకోగలిగినటువంటి వ్యక్తి, ఏ కార్యాన్ని సాధించాలనుకుంటున్నాడో ఆ కార్యాన్ని సాధించడానికి తాను అనుసరించవలసినటువంటి కార్యక్రమాన్ని ప్రణాళికగా రచన చేసుకుని కాలంలో లోభకారకములను మోహకారకములను జయించి తన యొక్క ప్రణాళికకి నిలబడగలిగినటువంటి వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి తేగలడు. కానీ
కోట్ల కోట్ల రూపాయలు అటువంటి ఒక వ్యక్తిని మాత్రం తయారు చెయ్యం. అటువంటి ఒక వ్యక్తి దేశ చరిత్రని తిరగరాస్తాడు. అటువంటి ఒక వ్యక్తి దేశ చరిత్రలో ఒక కొత్త పేజీని తొడుగుతాడు. అబ్దుల్ కలాం గారు అదే అంటారు. నువ్వు ఒక కళాకారుడివి కావాలా, గాయకుడివి కావాలా, ఆధ్యాత్మవేత్తవు కావాలా, శాస్త్రవేత్తవు కావాలా, వ్యోమగామి కావాలా, మంచి విద్యార్థివి కావాలా, నిన్ను విశ్వసించగలిగిన ఉద్యోగివి కావాలా, ఆదర్శ రైతువి కావాలా, నీ ఇష్టం, నువ్వు నిర్ణయించుకో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ దేశ చరిత్రలో నీ పేరు మీద ఒక పుట తొలగబడాలి. అలా తొలగబడాలి అంటే నీ గురించి మాట్లాడగలిగిన రాయి ఒకటి ఉండాలి. ఆ రాయి నీ గురించి మాట్లాడాలి అంటే నీ జీవితం కాలము యొక్క విలువని తెలుసుకున్నదై ఉండాలి. అన్ని రాళ్ళు మాట్లాడవు, అన్ని రాళ్ళు మహాత్ముల జీవితాలు చెప్పలేవు. ఎందుకంటే అందరూ కాలములో వశపడిపోతారు. ఏదో ఒక ఆకర్షణీయమైన విషయానికి ఆకర్షితుడై వెళ్ళిపోతాడు. కానీ దాన్ని తట్టుకుని నిలబడి ఆ నిగ్రహంతో విద్యార్థి దశలో చదువుకోవడం అంటే చదువుకోవడమే. ఆ తరువాతి కాలంలో చదువుకుందామన్నా కూడా అంత అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. శరీరానికి బడలిక కలగచ్చు, ఇతర విషయాల మీద దృష్టి పెట్టవలసి రావచ్చు. కానీ విద్యార్థి దశలో హాయిగా వేళపట్టున పరమ ప్రేమతో పెట్టే అమ్మ ఉంటుంది. నీ బాగోగులు చూసి నువ్వు అడిగిన పుస్తకాన్ని పరమ ప్రేమతో తెచ్చిపెట్టే నాన్నగారు ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడడం మానేసి నిన్ను చదువుకోమని చెప్తారు. అంత గొప్ప స్థితి, అంత ఆనుకూల్యమైన స్థితి జీవితంలో ఇక మళ్ళీ రమ్మంటే రాదు. ఆ కాలమునందు ఎవడు సద్వినియోగం చేసుకుంటాడో, ఎవడు బాగా చదువుకుంటాడో, ఎవడు మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకుంటాడో వాడు వృద్ధిలోకి వస్తాడు. అందుకే మనకి వాంగ్మయాన్ని ఛందోబద్ధం చేస్తారు. ఏది జ్ఞాపకం ఉంచుకోక్కర్లేదో అది వచనంగా చెప్తారు. ఏది జ్ఞాపకంలో ఉండాలో జీవితంలో దాన్ని ఛందస్సులో వ్రాస్తారు. మత్తేభం, శార్దూలం, కందం, సీసపద్యం ఇవి ధారణాయోగ్యములై ఉంటాయి. ఇవి చదివితే జ్ఞాపకం ఉంటాయి. అందుకు ఛందస్సు. ఛందస్సులో ఉన్నది జ్ఞాపకం ఉంటే నీకు జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఆ విద్య నీకు అక్కరకు వస్తుంది తప్ప ఆ పుస్తకం నా ఇంట్లో పుస్తకాలు పెట్టుకున్న గూట్లో ఉందండి అంటే సమస్య ఇక్కడ, పుస్తకం అక్కడ ఉంటే ఆ సమస్యకి పరిష్కారం కానీ ఆ సమస్యని తట్టుకోగలిగిన శక్తి కానీ నీకు అక్కరకి రాదు. అందుకే మహాత్ముల జీవితాలలో ఏది వదులుకోలేదు అంటే కాలాన్ని వదులుకోలేదు. దక్షిణ దేశంలో అంత ప్రఖ్యాతి వహించినటువంటి అరబిందో ఒకానొకప్పుడు అండమాన్ కారాగారంలో ఉన్నారు. ఎటువంటి కారాగారం అంటే నెల్సన్ మండేలా ఉన్న కారాగారం లాగే శరీరం అంతా చాపుకు పడుకోవడానికి వీలు లేదు. మంచినీళ్లు తాగాలి అంటే చేయి అంతా ఊచల్లోంచి బాగా చాపితే తప్ప అందనంత దూరంలో అందకుండా ఉండేటట్టు కుండ పెట్టేవారు. కుండ దగ్గర గ్లాసు పెట్టేవారు. మంచినీళ్లు కావాలంటే గ్లాసు ఊచల్లోంచి చెయ్యి బాగా పెట్టి గ్లాస్ అందుకుని కుండలో పెట్టి నీళ్లు తీసి గ్లాసు చివరి భాగమే అందుతుంది. పరమ జాగ్రత్తగా గ్లాసుని దగ్గరికి తెచ్చుకోవాలి. గ్లాసు చెయ్యి చారి పడిపోయిందా మళ్ళీ మరునాడు మరుగుదొడ్లు తుడవడానికి ఒక వ్యక్తి వస్తాడు మాట్లాడ్డావు. మరుగుదొడ్లు తుడిచి నీళ్లు పెట్టి ఆ సమయానికి పెట్టవలసిన అన్నం లోపలికి తోసి వెళ్ళిపోతారు. చాలామంది ఆ నిశ్శబ్దాన్ని భరించలేక మాట్లాడే మనిషి లేక పిచ్చెక్కిపోయి పెద్ద పెద్ద అరుపులరిచి పక్కనున్నటువంటి గదుల్లోనే మరణిస్తుంటే ఆ మరణించినటువంటి స్వాతంత్ర సమరయోధుల్ని శరీరాలు పట్టుకు తీసుకెళ్లి సముద్రంలోకి విసిరేసేవారు. అన్నీ చూస్తుండేవారు. కానీ తాను మాత్రం పోన్లే కాలం ప్రశాంతంగా లభించిందని ఆ కారాగారంలో కూర్చుని భగవద్గీత అంతా చదివి భగవద్గీతకు వ్యాఖ్యానాలు తయారు చేసి తాను యోగ సమాధిలోకి వెళ్ళి తదనంతర కాలంలో ఆయన విడుదల చేసిన తర్వాత పాండిచేరి వచ్చి తనదైన సిద్ధాంతంతో ప్రపంచవ్యాప్తమైనటువంటి గౌరవాన్ని పొందారు. జవహర్లాల్ నెహ్రూ గారిని కారాగారంలో ఉంచితే మహానుభావుడు అద్భుతమైనటువంటి గ్రంథాలని రచన చేశారు. అలాగే మహాత్ములైనటువంటి వారి జీవితంలో కాలమునకు ఎంత విలువనిస్తారో గుర్తించాలి. ఒకసారి ప్రేరణ పొందినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ చిన్నతనంలో హిందీ నేర్చుకుంటే ఆవిడ్ని హిందీ ఎగ్జిబిషన్కి తీసుకెళ్లారు వాలంటీర్గా. గాంధీ గారు ఆవిడ్ని చూసి ఎంతో ఇష్టపడ్డారు. ఆ చిన్న పిల్లని వాలంటీర్గా నించోపెట్టారు. బ్యాడ్జి ఉంటేనే ఎగ్జిబిషన్లోకి ప్రవేశపెట్టు, బ్యాడ్జి లేకపోతే లోపలికి పంపద్దు. జవహర్లాల్ నెహ్రూ గారు ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చారు.
ఆవిడ లోపలికి పంపించలేదు, ఆప్ చేసింది. అందరూ తెల్లబోయారు. అదేమిటి, ఆయన జవహర్లాల్ నెహ్రూ విడిచిపెట్టమన్నారు. ఆవిడంది నేను విడిచిపెట్టను. నాకేమని చెప్పారు, బ్యాడ్జి లేకపోతే విడిచిపెట్టవద్దు. ఆయనకి బ్యాడ్జి లేదు, వదిలిపెట్టను. నెహ్రూ గారైనా సరే వెళ్ళి బ్యాడ్జి పెట్టుకు రావాల్సింది. తెల్లబోయి ఎంతో సంతోషించి నెహ్రూ గారు బ్యాడ్జి పెట్టుకుని మళ్ళీ వచ్చారు. మిగిలిన వాళ్ళు ఏదో నచ్చజెప్పపోయారు, వద్దు అలాగే ఉండాలి పిల్ల, ఆమె వృద్ధిలోకి రావాలి, నాకు మినహాయింపు వద్దని వెనక్కి వెళ్ళి బ్యాడ్జి పెట్టుకొచ్చారు. వచ్చి అన్నారు, అమ్మా నీకు ఇంత ధైర్యం ఎక్కడిదని అడిగారు. ఆ పిల్లంది, అసలు నేను ఇలా మారడానికి కారణం మహాత్ముడి ప్రసంగం. నువ్వొక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో, ఆ లక్ష్యంలో, ఆ సంకల్ప సాధనలో భయాన్ని విడిచిపెట్టని చెప్పారు. మీరు నెహ్రూ గారే కావచ్చు, బ్యాడ్జి పెట్టుకోకపోతే లోపలికి వదిలిపెట్టకుండా ఉండడంలో నాకు గాంధీ గారి ప్రసంగం ధైర్యం ఇచ్చింది, ప్రేరణ ఇచ్చింది. ఆ ధైర్యంతో నిలబడ్డా. నన్ను ఇక్కడ ఉంచారా ఉంచలేదా కాదు, ఉన్నప్పుడు మాత్రం నేను అలా ఉన్నానా లేదా అదొక్కటే నాకు కావాలి. మురిసిపోయారు జవహర్లాల్ నెహ్రూ గారు. అది ధైర్యం. ఎన్ని విని ఏం ప్రయోజనం మనసుకి ఎక్కనప్పుడు. మనసుకి ఎక్కినది ఒక్క మాట చాలు, మహాత్ముడిగా తీర్చిదిద్దుతుంది. ఇప్పటికీ మనకి విజయవాడలో ఉన్నటువంటి డాక్టర్ ఎన్టీఆర్ ఆ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఉన్నారు డాక్టర్ ఐవి రావు గారు. ఆయన జీవితంలో కాలమునందు ప్రణాళికాబద్ధమైనటువంటి విధానం చూడండి. ఒత్తిడి అన్న 3 అక్షరాలు ఆయన జీవితంలో ఉండవు. ఎందుకో తెలుసా, తెల్లవారుజామున ఎన్ని గంటలకి నిద్ర లేవాలో అన్ని గంటలకి లేస్తారు, చక్కగా పూజ చేసుకుంటారు. తెల్లవారుజామున 5:30 హాస్పిటల్కి ఎడతారు. ఒక వరుస క్రమంలో ఎంతమందిని చూడాలో అంతమందిని చూస్తారు. ఈలోగా మళ్ళీ వాళ్ళు పరీక్షలు చేయించుకుని వచ్చేటప్పటికి తాను పలహారం చేసి వచ్చి మళ్ళీ ఒక్కసారి ఆ పరీక్షల ఫలితాలను బట్టి చూస్తారు. కేవలం ఆ ఫలితాలు చూడడం కాదు, ఇప్పటికీ కూడా అసలు క్లినికల్ టెస్ట్ వచ్చిన పేషెంట్ని కూర్చోపెట్టి ఆపాదమస్తకం జాగ్రత్తగా పరిశీలనం చేసి వచ్చిన రిపోర్టు ఆ రోగి యొక్క స్థితి రెండూ సమన్వయం అవుతున్నాయా లేదా తన బుద్ధితో నిర్ణయం చేసుకుని మందు రాస్తారు. అదే పనిగా వ్రాస్తూ కూర్చోరు. వ్రాసేటప్పుడు కూడా సమయాన్ని ఎంత పొదుపు చేస్తారంటే, క్రిందటి నెలలో 5 మందులు రాస్తే ఈ నెలలో మళ్ళీ వస్తే మళ్ళీ 5 మందుల పేర్లు వ్రాయరు. 1, 2, 3, 4, 5 వేస్తారు. 3వ మాత్ర వదిలేయండి అంటే 3వ మాత్ర మీద గీత పెడతారు. ఈ మిగిలినవి అలాగే వాడండి అని చెప్తారు. ఎందుకంటే అతను నెల నుంచి వాడుతున్నాడు, తెలిసి ఎలా వేసుకోవాలో. 3వది అక్కర్లేదు, మళ్ళీ 4 రాసి ఒకటి వదిలిపెట్టరు. 5 అంకెలేసి 3 కొట్టి సంతకం పెడతారు, అంతే. మాట్లాడేటప్పుడు గంట సేపు మాట్లాడక్కర్లా, అవతల వాడికి ఉత్సాహం కలిగేటట్టు. డాక్టర్లలో బహుశా అలా మాట్లాడిన డాక్టర్ ఆయన ఒక్కరినే చూశాను నేను. ఆయన మీరు ఈ మందు వేసుకోండి అనరు, మీరు ఈ మందు వేసుకోండి అంటే నేను రోగిని అన్న భావన కలుగుతుంది. ఆయన కోటేశ్వరారు ఈ మాత్రం 3 పూట్ల వేసుకుందాం 1 వారం రోజులు అంటారు. వేసుకుందాం ఏమిటి, ఆయన వేసుకుంటారా? కాదు, ఈ మాత్ర 3 పూట్ల 1 వారం రోజులు వేసుకుందాం అండి, తగ్గిపోతుంది, తగ్గపోతే అప్పుడు చూద్దాం కోటేశ్వరారు అంటారు. అంటే ఆ మాట అనడంలో ఆయన మనతో మమేకమవుతారు. ఆ మమేకం అవడంలో ఒక సయోధ్య, ఒక సంతోషం, ఒక వ్యక్తిగత అనుబంధం పెట్టుకుంటారు. అది వచ్చినటువంటి రోగికి గొప్ప ఉపశాంతినిస్తుంది. ఎంత గొప్పగా సమయాన్ని ప్రణాళికాబద్ధం చేస్తారో. వృద్ధురాలైపోయినటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చోవడానికి కూడా సమయం ఉంటుంది. రాత్రి పడుకోవడానికి వెళ్ళిపోయే ముందు అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మగారి మంచం మీద కూర్చుని అమ్మగారి కాళ్ళొత్తుతూ, అమ్మా అన్నం తిన్నావా, పలహారం చేశావా, ఇవాళ నీ కోడలు పండగని బొబ్బట్లు చేసింది తిన్నావా అంటే షుగర్ కదరా అని తల్లి అంటే, పెద్ద నవ్వునవమ్మ, ఇంకో మాత్రం ఇస్తాను తినమ్మా అని ఆయన చేత్తోనే ఓ ముక్క పెట్టి, ఇంత కీర్తివంతుడైన రోజు వచ్చి నా దగ్గర కాసేపు కూర్చుని ఎడతాడు నా కొడుకు. ఆ తల్లి అంతకాలం ఉన్నారంటే ఐవీరావు గారి సేవ వల్ల. నిజంగా ఒక వ్యక్తి ఎలా బ్రతకాలో, చెయ్యవలసిన పని ఒకటి ఉంటుంది. రేపు ఈ పని చేస్తానంటాడు, 5 గంటలకి లేస్తే తప్ప పని అవ్వదు. నిద్రపోయి నోరు లేని అలారం 5 గంటలకి మోగుతుంది లేవరా అని, దాన్ని నొక్కేసి 6:30 వరకు పడుకుంటాడు. ఇక లేచిన దగ్గర నుంచి పరుగు. రైలుకి వెళ్లే ముందు కూడా టీవీ చూస్తాడు. ఏ పని ఎప్పుడు చేయకూడదో అప్పుడు చేస్తాడు. పట్టుకెళ్ళవలసినవి మరిచిపోతాడు. పరుగు, ఒత్తిడి వల్ల రక్తపోటు వల్ల అస్తమానం ఔషధ సేవనం, అనారోగ్యం. ఎందుకు కాలంలో సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని గడపవు?
ఇన్ని గంటలకి లేస్తాను, రేపు ఈ పని చేస్తాను. నువ్వు చెయ్యవలసిన పని గురించి నీకే ప్రణాళిక లేకపోతే నువ్వు ఎవరికి ఈ ప్రణాళికలు రచన చేసి దేశోద్ధరణకి పనికిరాగలవు? ఏ కార్యాలయంలో ఏ స్థానంలో కూర్చోవడానికి నువ్వు అర్హత పొందుతావు? అందుకే జీవితంలో అన్నిటికన్నా అవసరమైనది ఏది అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే. ఎవరు కాలము యొక్క విలువ తెలుసుకుంటాడో, ఎవడు చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చేస్తాడో వాడు అద్భుతమైనటువంటి కీర్తిని సముపార్జించి శరీరము పడిపోయాక కూడా కీర్తిని శరీరముగా పొంది కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవమైనటువంటి వ్యక్తిగా మనగలుగుతాడు. అటువంటి స్థితిని పొందడానికి మహాత్ముల యొక్క జీవితాలని ప్రేరణగా పొంది అందరం వృద్ధిలోకి రావాలని, ప్రత్యేకించి యువతరం విద్యార్థులు ఈశ్వరానుగ్రహంతో కాలాన్ని సద్వినియోగం చేసే శక్తిని పొందాలని త్రికరణ శుద్ధిగా భగవంతుడికి నమస్కరిస్తూ స్వస్తి.